కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఓ భూమి విషయంలో వివాదం చెలరేగుతోంది. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని గతంలో మహిళా సంఘ భవన నిర్మాణం కోసం కొనుగోలు చేశారు. అయితే పనులు ప్రారంభించగానే గ్రామంలోని మహిళలు, గ్రామస్తులు ఆ పనులను అడ్డుకొని ఆ స్థలాన్ని ఆలయానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామంలో రెండు వర్గాలుగా విభేదాలు నెలకొన్నాయి. ఒక వర్గం ఆలయ విస్తరణకు స్థలం ఇవ్వాలని పట్టుబడుతుండగా, మరో వర్గం మహిళా సంఘ భవనమే నిర్మించాలని అంటోంది. స్థానిక సర్పంచ్ లక్ష్మారెడ్డి మధ్యవర్తిత్వం చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో నేడు దాదాపు 200 మంది మహిళలు రామాలయం వద్దకు చేరుకొని జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తమ డిమాండ్లను తెలియజేయడానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కలిసేందుకు వెళ్లారు. నా పేరు గంగమ్మని, మా తిమ్మాపూరు జై భవానీ గ్రామీణ సంఘం. ఇది గుడికి ముందు మాకు గుడికి ఇస్తారని తెలియక మేము కొన్నాము. కొన్నందుకు లాస్ట్ కు గుడి కడతా అంటే గుడికి కావాలని అన్నారు. సభ్యులందరు కావాలంటే సరే ఇస్తామని అనుకుంటే సీఎలు ఇయ్యనిస్తలేరు. మాకు వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికే పోయేస్తున్నారు, మాకు పిలుస్తలేరు. వాళ్ళే మేము కడతామని మీటింగ్ పెడతలేరు, సభ్యులతో సంప్రదించలేరు. సభ్యులకు మీటింగ్ పెడతలేరు. సభ్యులకు అందరు వచ్చి నిన్న లొల్లి చేసిండ్రు. లొల్లి చేసినా కూడా సీఏ వచ్చి సమాధానం చెప్పలేదు. మా ముగ్గురినే వాళ్ళందరూ అడిగిండ్రు, మేమేం సమాధానం చెప్పాలి, మాకేం తెలియదా. మా తిమ్మాపూరు మా జై సంతోషి వివో, అందులో నేను అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మా గుడి కోసం అందరూ గుడికే కావాలని సభ్యులందరూ కొట్లాడుతుండ్రు. మా భవనం మా పేరు మీద ఉంది కనుక మమ్మల్ని పిలిచి ఈ గుడి కమిటీ వాళ్ళైనా గ్రామస్తులైనా ఈ జనాలు మొత్తం మమ్మల్ని ఫోర్స్ చేస్తుండ్రు. ఆ ఫోర్స్ చేయడం వల్ల మళ్ళీ మీ సీఏలకు ఫోన్ చేసి రమ్మంటే వాళ్ళు ముందుకు వస్తలేరు. ఎవరి మీద భవనం ఉందో వాళ్ళే ముందుకు మాట్లాడానంటే మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేకపోతున్నాం. మీ సభ్యులందరి నిర్ణయమే మా నిర్ణయం అని చెప్పేసినాం. మేము ఈ రోజు నిర్ణయించుకుంటున్నాం గుడికి వేయడం అని. అంతే. 300 మంది అంటే 3 వివోలకు 300 నుండి 800 వరకు సభ్యులు ఉంటారు. అందరూ గుడికే కావాలని ఉంటుండ్రు. తిమ్మాపూర్ గ్రామంలో 3 వివోలు ఉన్నాయి. 3 వివోల సభ్యులకు ఎవరికి లీడర్లకు కూడా చాలా మందికి తెలియదు. ఒక ఓబీసీలు మాత్రమే వాళ్ళు సీఏలను ఓబీసీలు నిర్ణయం తీసుకుని ముగ్గు పోసిరు. తర్వాత మాకేం తెలియదు. గుడి ఇష్యూ అయినాక అందరికి తెలిసిన తర్వాత మరి టెంపుల్ కావాలన్నా వివోకి కావాలంటే టెంపుల్కే కావాలని చెప్పేసి సభ్యులందరూ కోరుతున్నారు. అందుకని చెప్పేసి మేము వివోలు వద్దు, వివోలు ప్రజాప్రతినిధులు ఎక్కడైనా స్థలం ఇస్తే అక్కడే కట్టుకున్నాం, గుడికి వెయ్యాలని చెప్పేసి అందరు నిర్ణయం తీసుకుంటున్నాం. లక్ష్మారెడ్డి గారు లక్ష్మారెడ్డి కూడా అట్లే అంటుండ్రు, మీకు ఎక్కడైనా ప్లేస్ కావాలంటే ఇప్పిస్తా, ఇవ్వండి అని చెప్పేసి తను కూడా అంటారు. తను కూడా అంటే వీళ్ళు సీఏలను కొంతమంది ఓబీసీలు కానిస్తలేరు. సభ్యులందరం కలిసి టెంపుల్కే కావాలని చెప్పేసి అందరం సంతకాలు పెట్టడం జరిగింది. అందరి నిర్ణయం కూడా అదే, మాకు టెంపుల్ ఎప్పుడు ఉంటుంది జీవితాంతం, టెంపుల్కే వెయ్యాలని చెప్పేసి సభ్యులందరూ నిర్ణయం తీసుకున్నారు. పేరు పద్మ. ఇక్కడ ఏంటంటే తిమ్మాపూరు గ్రామంలో రామాలయం అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. 300 సంవత్సరాల క్రితము ఇక్కడ గుండుకు నెరవడం జరిగింది. ప్రతి ఊర్లో ఏంటంటే రామాలయం విగ్రహాలను తీసుకొచ్చి పూజ చేయడం జరుగుతుంది. మా ఊరు అదృష్టం ఏంటంటే బండకు నెరిచిన దేవుడు కాబట్టి చాలా ప్రతిష్ఠిత. ఎక్కడెక్కడో ఎన్నో సుడిగాలులు గాలివానలు వచ్చినా కూడా మా ఊరిపైన ఎటువంటి నష్టం జరగకుండా మా ఊరి దేవాలయం కాపాడిందని మా ఊరి ప్రజల నమ్మకం. అదే ప్రకారంగా ఇన్ని రోజులు స్థలం అనేది ఇక్కడ దొరగారు బంగ్లా అనేది ఉండే, వారు ఇక్కడ నుండి వెళ్లిపోయిన తర్వాత ఏంటంటే వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులుండి ప్లాట్లు పెట్టుకుని అమ్ముకోవడం జరిగింది. ఇదేంటంటే గుడి పక్కన ఉండు చేయబట్టి ఎవరు కొనలేకపోయారు. ఎందుకంటే గుడి మీద వారద్దు చెయ్యొద్దు అన్నట్టు ఎవరు సరే ఎన్నటికున్న దొర అనేవారు మన గుడికి ఇస్తారు, గ్రామాధికారులు అన్నట్టు అడుగుతారు అన్నట్టుగా మేము కూడా ఎవరేమేమిలే. సరే వివో బిల్డింగ్ అనేది ఊర్లో లేదు వాస్తవానికి. ఇచ్చినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్థలం ఎక్కడ చివరిని ఉంటే అక్కడ ఇస్తే ఈ గ్రామంలో ఉన్న మహిళా సంఘాలకు ఇబ్బంది అవుతుందని ఏం చేశారు, 3 వివోల తరపున కొనుగోలు చేయడం జరిగింది. ఆ కొనుగోలు చేసే సమయంలో అది ఊరికి సంబంధించింది, ప్రతి ఒక్క మహిళకి తెలిస్తే ఇక్కడ వద్దు అని నిర్ణయం తీసుకుందాం. కానీ తెలియకుండా ఏం చేశారు, ఆ దొరను పట్టుకుని వీళ్ళు ఏం చేశారు, కొనుగోలు చేయడం జరిగింది. సరే అది అందరికీ తెలిసింది. వీళ్ళు ఏంది అంటే గ్రామ కమిటీ వేసారు, దేవాలయ కమిటీ వేసిన తర్వాత గుడి వెడల్పు ఉండాలి కాబట్టి స్థలం ఇవ్వండి అని గ్రామిక సంఘాలను అడిగితే ఏంటంటే మేము ఇవ్వము, మేము కొనుక్కున్న తర్వాత మీరు ఇప్పుడు అడుగుతారు కదా మేము ఇవ్వము. వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది గుడి అనేది ఎప్పటికి ఉంటుంది, మీరు ఇస్తే మీ పేరు ఉంటుంది, మీకు ఎక్కడ కావాలని మేము కొనిస్తాము అని కమిటీ వాళ్ళంటే వీళ్ళు ఒప్పుకోలేరు. ఒప్పుకోకుండా ఏంటంటే వాళ్ళ వెనకాల గ్రామంలో ఉన్న అందరి మహిళలు కాదు కొందరు, అది కూడా సీఎల్ ఏంటంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళది కూడా తప్పేం లేదు. ఏంటంటే మా వాళ్ళు కూడా కొంచెం నెగ్లెన్సీగా మాట్లాడుతూ మేము కొన్న తర్వాత మీరు ఇట్లా మాట్లాడతారని వాళ్ళు కొంచెం హట్ అయ్యారు. వాళ్ళని అట్లా కూడా మేము